Hi students, AP EAP set AP MSET 2024 CSE వాళ్ళకి సంబంధించి కేటగిరీ వైజ్గా అంటే ఓసీ కానీ లేదనుకుంటే బీసీఏ కానీ బీసీబీ కానీ లేదనుకుంటే బీసీసీ కానీ బీసీడి అలాగనే బీసీఈ ఎస్సీ ఎస్టీ ఇలా అన్ని కేటగిరీల వాళ్ళకి సంబంధించి ఏ ర్యాంక్ అంటే ఉదాహరణకి ఓసీ కేటగిరీలో కనుక తీసుకుంటే స్టార్టింగ్ ర్యాంక్ నుంచి ఓసీలో స్టార్టింగ్ ర్యాంక్ నుంచి క్లోజింగ్ ర్యాంక్ వరకు ఏ ర్యాంక్ వరకు ఏ కాలేజీలో సీట్ రావడం జరిగిందన్నది డీటెయిల్గా ఈ వీడియోలో నేనైతే చెప్పబోతున్నాను. అయితే మన ఛానల్కి ఇప్పుడే కనుక మీరు వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే మన ఛానల్లో కాలేజీ వైజ్గా కంప్యూటర్ సైన్స్కి సంబంధించి కేటగిరీ వైజ్గా ఏ కాలేజీలో ఏ ర్యాంక్స్ క్లోజ్ అయ్యాయి అన్నది మన ఛానల్లో సపరేట్గా వీడియో అయితే పెట్టడం జరిగింది. ఒక్కసారి మీరు వెళ్ళి కనుక చూస్తే మీకు ఆ వీడియో చాలా యూజ్ అవుతుంది. కంప్యూటర్ సైన్స్ సంబంధించి ఏపీ ఎంసెట్లో కట్ ఆఫ్ ర్యాంక్స్ కాలేజ్ వైజ్గా ఇప్పటివరకు ఒక వీడియో ఉందని చెప్పాను కదా. ఇప్పుడు కేటగిరీ వైజ్గా క్లోజింగ్ ర్యాంక్స్ ఎలా స్టార్ట్ అయ్యాయి ఎలా క్లోజ్ అయ్యాయి అన్నది చూద్దాం. ఇప్పుడు ఓసీ కేటగిరీలో కనుక తీసుకుంటే ఫస్ట్ ర్యాంక్ 567 వాళ్ళు ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ కావడం జరిగింది. అయితే ఇక్కడ మీకు నేను ఇస్తున్న డేటా ఏంటంటే కాలేజీ కోడ్ ఏంటి, కాలేజీ నేమ్ ఏంటి, నెక్స్ట్ కాలేజ్ ఏ ప్లేస్లో ఉంది, కాలేజ్ ఫీ ఎలా ఉన్నది, కాలేజీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, కాలేజీ ఏ ర్యాంక్లో జాయిన్ కావడం జరిగింది, కాలేజీ కోడ్ అండ్ కేటగిరీ. సో ఫస్ట్ కనుక చూస్తే ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విశాఖపట్నం కాలేజ్ ఫీ 44,500. ఇందులో 55 సీట్స్ ఉంటాయి. 567 ఓసీ ర్యాంక్ వచ్చిన అతను లేదనుకుంటే ఆమెను జాయిన్ కావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి గాయత్రి విద్యా పరిషత్, ఇందులో 603 ర్యాంక్ వచ్చిన వాళ్ళు జాయిన్ కావడం జరిగింది. సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, ఇది ఫస్ట్ది కాలేజ్ ఫీ, నెక్స్ట్ వచ్చేసి ఇది కాలేజీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఇది కాలేజీ ర్యాంక్. సో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్గా మీకు రీచ్ కావడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీ అమరావతిలో ఉంది. ఇందులో కాలేజ్ ఫీ 70,000. ఇందులో 441 సీట్స్ అయితే ఉండడం జరిగింది. 616 ర్యాంక్ వాళ్ళు జాయిన్ కావడం జరిగింది. నెక్స్ట్ ఇది ఓసీ కేటగిరీలో. నెక్స్ట్ విఐటి ఏపీ యూనివర్సిటీ అమరావతి 70,000. ఇందులో 966 ర్యాంక్స్ ఉన్నాయని కదా. అందులో ఇంకో ర్యాంక్ అతను 852 ర్యాంక్ జాయిన్ కావడం జరిగింది. సో ఇలా జేఎన్‌టూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో కనుక చూస్తే 910 ర్యాంక్. నెక్స్ట్ జేఎన్‌టూ కాలేజ్ కాకినాడ, అదే కాలేజీలో 1018. నెక్స్ట్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీలో కనుక చూస్తే 1021. సో ఒకవేళ అంటే ఇదంతా ఇండివిజువల్గా నేను ఎందుకు చెప్పబోతున్నాను అంటే మీకు వచ్చిన ర్యాంకు ఉదాహరణకు ఒక 1500 ర్యాంక్ వచ్చి ఉంటే మీకు 100% ఉదాహరణకు ఒక 1500 ర్యాంక్లో ఏది క్లోజ్ అయిందంటే ఈ కాలేజీలలో వీట్లన్నా రావచ్చు, ఎస్ఆర్ఎంలన్నా రాయొచ్చు, ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లేదనుకుంటే జేఎన్‌టూ కాలేజ్ ఆఫ్ కాకినాడ. సో ఇలా మీకు వచ్చిన ర్యాంకుకు ఓసీ కేటగిరీలలో ఎన్ని ఏ ర్యాంక్ వరకు కట్ అయింది అంటే ఏ ర్యాంక్ వరకు క్లోజ్ అయింది అన్నది నేనైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో అన్ని కాలేజీల్లో ఎంత ర్యాంక్ వరకు క్లోజ్ అయింది అన్నది చదవడం కొంచెం టఫ్ జాబు. ప్లస్ మిగతా కేటగిరీ ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పాను కదా, బీసీఏ కేటగిరీ కూడా బీసీబీ అలాగనే ఎస్సీ ఎస్టీ ఎవ్రీథింగ్ నేను ఈ వీడియోలోనే కవర్ చేయబోతున్నాను కాబట్టి కొంచెం వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను చిన్న స్క్రోల్ చేసుకుంటూ వెళ్తాను. అరౌండ్ థౌజండ్స్ ఆఫ్ కాలేజ్ ర్యాంక్స్ సీట్స్ అయితే ఉన్నాయి కాబట్టి కొంచెం టఫ్ జాబ్ కాబట్టి సో నేను చిన్న స్క్రోల్ చేసుకుంటూ వెళ్తున్నాను. సో మీరు చేయాల్సిందల్లా మీ ర్యాంక్కి పాసిబుల్గా ఏ కాలేజ్లో సీట్ వచ్చే అవకాశం ఉన్నదన్నది ఆ ర్యాంక్కి ముందు ఏ కాలేజెస్ ఉన్నాయి అన్నది మీరు కనుక ఒక్కసారి చూసుకుంటే మీకు ఏ కాలేజీలో సీట్ వస్తుందని అది తెలిసిపోతుంది. స్టార్టింగ్లో తక్కువ ర్యాంక్స్తో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ పెరిగిన కొద్దీ 1000లోకి నెక్స్ట్ అలాగనే 10,000 20,000 30,000 1 lakh వరకు కూడా మనకు సిఎస్సిలో ఓసీ కేటగిరీలో సీట్ రావడం అయితే జరిగింది. సో చిన్నగా నేను స్క్రోల్ చేసుకుంటూ వెళ్తాను. సో మీరు ఏ కాలేజెస్ ఎలా ఉన్నాయన్నది
కనుక చూసుకుంటే మీకు చాలా యూజ్ అయ్యే అవకాశం అయితే 100% ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా కాలేజీ కోడ్స్ అయితే రాసుకోండి. మనం ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను నేను. ఆ వీడియోలో కూడా మీకు స్టార్టింగ్ ర్యాంక్స్, క్లోజింగ్ ర్యాంక్స్, అలాగనే కాలేజ్ ఫీ ఎంత ఉంది, నెక్స్ట్ కాలేజీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి అన్నది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా ఫస్ట్ కాలం వచ్చేసి కాలేజీ కోడ్, సెకండ్ కాలం కాలేజ్ నేమ్, నెక్స్ట్ అది ఏ ప్లేస్లో ఉంది, కాలేజ్ ఫీ ఎంత ఉంది, నెక్స్ట్ వచ్చేసి కాలేజీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి అన్నది కూడా నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డేటా అన్నది మీకోసం ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీరు చేయాల్సిందల్లా కాలేజ్ కోడ్స్, కాలేజీలో ఏ ర్యాంక్ వరకు క్లోజ్ అయింది. ఈ కోడ్ అన్నది చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఎందుకనంటే ఈ కోడ్స్ని బేస్ చేసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో నేను మీకు కంపల్సరీగా కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన కాంచి ఎండ్ అయ్యేంత వరకు నేను మీకు 100% గైడ్ చేస్తూ ఉంటాను. మీకు కావాల్సిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. సో మోస్ట్లీ ఇది మన ఛానల్లోనే ఫస్ట్గా మీకు అవైలబుల్గా ఉంటుండొచ్చు. ఎందుకంటే నేను దీనికి సంబంధించి కాలేజీ వైజ్గా స్టార్టింగ్ ర్యాంక్స్, క్లోజింగ్ ర్యాంక్స్ ఎంత ఉన్నాయన్నది పెట్టిన తర్వాత చాలా రోజుల తర్వాత చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, సార్ కేటగిరీ వైజ్గా పెట్టండి సార్ ప్లీజ్ మా కోసం అని అడగడం జరుగుతుంది కామెంట్లలో. సో దానికోసమని అరౌండ్ ఒక 10 days వర్కౌట్ చేసి కష్టపడి మీకోసం ఇలా ఎక్సెల్ షీట్లో నేను మీకోసం ప్రిపేర్ చేసి మీకోసం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. సో మీరు కంపల్సరీగా ఈ డేటాని యూజ్ చేసుకోండి. ఛానల్ కొత్తగా వస్తే మాత్రము సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకు కూడా షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉన్నది అన్నది కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. వీడియో ఎట్టి పరిస్థితుల్లో కొంచెం లెంత్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఎందుకనంటే చాలా కాలేజ్లో చాలా సీట్స్ ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ర్యాంక్ వైజ్గా ఏ కాలేజ్లో ఎంత క్లోజ్ అయింది అన్నది నేను మీకోసం ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇంత హార్డ్ వర్క్కి మీరు నాకు చేయాల్సిందల్లా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, అలాగనే ఒక లైక్ కొట్టడము నా కోసము, అలాగనే మీకు వీలైనంత వరకు ఏదో కామెంట్ రాస్తే నేను దానికోసం ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. సో ఈ హార్డ్ వర్క్ని మీరు యూజ్ చేసుకొని హార్డ్ వర్క్ ద్వారా మీకు వచ్చిన సీట్ ఏ కాలేజీలో వచ్చే అవకాశం ఉంటుందన్నది తెలుసుకొని నెక్స్ట్ మీరు కౌన్సిలింగ్లో ఫస్ట్ ఫేజ్లోనే సీట్ కొట్టే అవకాశం కోసము నేను ఇంత వీడియో లెంత్ అయినా, ఇంత హార్డ్ వర్క్ అయినా, ఇంత డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయినా మీకోసం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు చేయాల్సిందల్లా కాలేజీ కోడ్ ప్రకారము మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉందన్నది చూసుకోవడం, అలాగనే ఆ కాలేజీలో ఎన్ని సీట్స్ ఉన్నాయన్నది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను కలర్ పెట్టేసి కలర్ కోడ్ ప్రకారం మీకోసం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అరౌండ్ థౌజండ్స్ ఆఫ్ కాలేజీలలో హండ్రెడ్స్ ఆఫ్ కాలేజీలలో థౌజండ్స్ ఆఫ్ సీట్స్ సిఎస్సి అవైలబుల్గా అయితే ఉండడం జరిగింది. మాకు 1000, 5000, 10,000, 7,000, 10,000, 20,000, 30,000 ఇలా మీకు ఎంత ర్యాంక్ వచ్చినా కానీ మీకు సీట్ వచ్చే అవకాశం అయితే ఉండడం జరుగుతుంది. సో ఇది బేస్ చేసుకొని మీరు మాత్రము కంపల్సరీగా మీరు ఫస్ట్ ఫేజ్లో జాయిన్ కావాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇంకా ఇదే కాకుండా ఏపీ సెట్ కానీ ఏపీ ఎంసెట్కి సంబంధించిన ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్, ఇంకా వెబ్ కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది, అలాగనే వెబ్ కౌన్సిలింగ్కి సంబంధించి ఎలా మీరు ప్రిపేర్ కావాలి అన్న దాని గురించి కూడా నేనైతే ఇన్ఫర్మేషన్ అయితే ఫ్యూచర్లో వీడియోలో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది జస్ట్ 1000 సీట్స్ వరకే వచ్చాం. మనకు ఒక 8000 సీట్స్ వరకు అయితే మనకు ఓసీ కేటగిరీలో అవైలబుల్గా అయితే ఉండడం జరిగింది. సో కాబట్టి వీడియో లెంత్ అయ్యే అవకాశం ఉంటుంది. లెంత్ అవుతుందని ఎక్కడ స్కిప్ చేయకండి. మీకు ఏ ర్యాంక్ వరకు సీట్ వచ్చిందో ఆ ర్యాంక్ వరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసి మీరు అనుకున్న కాలేజీలో సీట్ వస్తుందా అన్నది మీరు వీడియోని జస్ట్ పాజ్ చేసుకొని ఏ ర్యాంక్ వరకు వచ్చిందో అక్కడ వరకు ఆపుకొని వీడియోను పాజ్ చేసుకొని మీరు అనుకుంటున్న టాప్ కాలేజీలో ఓసీ కేటగిరీలో మీకు సీట్ వస్తుందా లేదా అన్నది చెక్ చేసుకోవడమే మీరు చేయాల్సిన వర్క్. సో కొంచెం వీడియో లెంత్ ఉంటుంది. ఆబ్వియస్లీ ఇది జస్ట్ ఓసీ కేటగిరీకి సంబంధించిన ర్యాంకింగ్స్ మాత్రమే. సో అందుకనే నేను కొంచెం స్పీడ్గా మూవ్ చేసుకుంటూ వెళ్తున్నాను. సో స్పీడ్గా మూవ్ చేసుకుంటూ వెళ్ళినా కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో వీడియోని
పాజ్ చేసుకొని చూసుకుంటే మాత్రం మీకు 100% మీకు ఏ కాలేజీలో సీట్ వస్తుందన్న విషయం అయితే తెలిసిపోతుంది. సో ఇలా ఓసీ కేటగిరీకి సంబంధించి మీకు ఏ కాలేజీలో సీట్ వస్తుందన్నది మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇది అరౌండ్ 10,000 వరకు సీట్స్. ఈ 10,000 సీట్స్ తర్వాత 11,000 ఇవన్నీ 11,000లో ఏ కాలేజీలో సీట్స్ అయితే రావడం జరిగిందన్న దాని గురించి కేటగిరీ. యాక్చువల్లీ నేను కాలేజ్ వైజ్గా చేద్దాం అనుకున్నాను, కానీ కాలేజ్ వైజ్గా మనకి ఏ కాలేజీలో సీట్ వస్తుందన్నది కొంచెం ఐడెంటిఫై చేయడం అన్నది కష్టంతో కూడిన పని. సో ఇలా ర్యాంక్ వైజ్గా చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 12,000 వచ్చింది అనుకోండి, 12,000 వరకు ఏ కాలేజ్ కట్ ఆఫ్ అయినాయి అన్నది చెక్ చేసుకోవడం అన్నది చాలా ఈజీ విషయము, ఈజీ టాస్క్. కాబట్టి నేను ఒకే వీడియోలో ఓసీ కేటగిరీ, అలాగనే ఎస్సీ కేటగిరీ, బీసీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీ అన్నీ కూడా మీకోసం అయితే చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. సో మీరు చేయాల్సిందల్లా ఇలా ఏ కాలేజీలో ఎంత ర్యాంక్స్ వరకు కట్ ఆఫ్ ఉన్నాయి, సో ఆ కట్ ఆఫ్ ర్యాంక్స్కి మీకు సీట్ వచ్చే అవకాశం ఉందా లేదా అన్నది జస్ట్ చెక్ చేసుకోవడమే. సో చెక్ చేసుకొని మీరు అనుకున్న కాలేజీలో వస్తుందా లేదా అన్నది చూసుకోవాలి. సో నేను జస్ట్ స్క్రోల్ చేసుకుంటూ వెళ్తాను. స్క్రోల్ చేసుకుంటూ వెళ్తుంటే మీకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ వస్తుందో అన్నది చెక్ చేసుకోండి. సో స్టూడెంట్స్ ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నందుకు నా కోసం మీరు చేయాల్సిందల్లా కేవలము ఒక లైక్, ఒక కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడమే. సో ఇలా అరౌండ్ ఒక 18,000 ర్యాంక్ వరకు ఎక్కడికి సీట్స్ కట్ ఆఫ్ అయ్యాయి. సో 18,000 లోపే మనకు ఒక 2,000 సీట్స్ అయితే ఉండడం జరిగింది. సో ఇక 20,000 ర్యాంక్ లోపు చూసుకుంటే 20,000 లోపు ఇవన్నీ ఉన్న కాలేజెస్ మనకి సో 20,000, 22,000, సో 22,000, 24,000, 25,000. సో 25,000 వచ్చినా కానీ మనకు చాలా కాలేజీలో సీట్స్ అవైలబుల్గా ఉండడం వల్ల మీకు సీట్ వచ్చే అవకాశం అయితే 100% ఉంటుంది. జస్ట్ ఇది ఓన్లీ 28,000 లోపే ఒక 3,000 సీట్స్ అయితే మీకోసం అవైలబుల్గా ఉన్నాయి. అలాగే చూద్దాం ఇంకా మనకు 30,000 ర్యాంక్ ఎలా ఉండబోతున్నాయి, నెక్స్ట్ 31,000 లోపు ర్యాంక్కి ఎలా ఉండబోతున్నాయి అన్న దాని గురించి. సో వీడియోకి మాత్రం కొంచెం లెంత్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎందుకనంటే మనకు కేటగిరీ వైజ్గా ఏ కాలేజెస్ ఉన్నాయి అన్నది కొంచెం చెప్పడం చాలా కష్టమైన విషయం కాబట్టి. సో ఇలా ఓసీ కేటగిరీలో 34,000 ర్యాంక్కి ఏ కాలేజీలో ఎలా ఫిల్ అయ్యాయి, సో అరౌండ్ 37,000 వరకే మనకు 4,000 సీట్స్ అయితే ఫిల్ కావడం జరిగింది. ఇంకా 39,000 గురించి మాట్లాడితే అలాగే 40,000,
సో 40,000 కూడా 43,000 లోపు 44,000 45,000 ర్యాంక్. అలాగనే 45,000 లోపు అరౌండ్ మనకు ఒక 5,000 సీట్స్ అయితే ఉండడం జరిగింది. సో ఒకవేళ 47,000 కనుక చూస్తే కాలేజ్ ఇంకా అరౌండ్ ఒక 5,000 వరకు అయితే ఉన్నాయి. సో ఓసీ కేటగిరీ తర్వాత మోస్ట్లీ బీసీఏ కేటగిరీకి సంబంధించి వీడియోకి కనుక చూస్తే వీడియో లెంత్ ఎక్కువ అయితే కనుక మనము నేను వీడియోని ఇక్కడ వరకు అంటే ఓసీ కేటగిరీ వరకు క్లోజ్ చేసి బీసీఏ కేటగిరీకి సంబంధించి ఇంకొక సపరేట్ వీడియో అయితే చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఎందుకనంటే బీసీఏ కేటగిరీ, బీసీబీ, బీసీసీ, బీసీడీలో కూడా ఎన్ని సీట్స్ ఉన్నాయన్నది మనకు తెలియాలి కాబట్టి సో మోస్ట్లీ వీడియో లెంత్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి నేను ఓన్లీ ఇవాళ అంటే ఈ సెషన్లో ఈ వీడియోలో మీకు ఓన్లీ ఓసీ కేటగిరీకి సంబంధించి ఎన్ని సీట్స్, కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయన్నది మీకైతే ప్రొవైడ్ చేస్తాను. సో అరౌండ్ 66,000 లోపు 6,000 సీట్స్ అయితే ఫిల్ కావడం జరిగింది. అలాగే చూద్దాం ఇంకా అరౌండ్ ఇంకొక 2,000 సీట్స్ అయితే ఉండడం జరిగింది. ఇవి 70,000 లోపు ఏ కాలేజీలో సీట్స్ రావడం జరిగింది. సో మీకు 70,000 లోపు అని అంటే 70,000 లోపు మీకు మంచి కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉందా లేదా అన్నది మనం సపరేట్గా మీకోసం ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఒక సపరేట్ వీడియో మన ఛానల్లో క్లోజింగ్ ర్యాంక్, స్టార్టింగ్ ర్యాంక్. సో వీలైనంత వరకు నేను టాప్ కాలేజెస్ ఓన్లీ టాప్ కాలేజెస్లో కనుక తీసుకుంటే మన ఆ కాలేజెస్లో ఎంత ర్యాంక్స్కి క్లోజ్ అయ్యాయి అన్నది సపరేట్గా వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇలా చూస్తే 86,000 లోపు 7,000 ర్యాంక్స్. నెక్స్ట్ 91,000, 92,000, 94,000. సో అలాగనే 98,000, 99,000, 1 lakh సీటు ర్యాంక్ వచ్చినా కూడా మీకు సీట్ అయితే రావడం జరుగుతుంది. సో మోస్ట్లీ వీడియో లెంత్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి నేను ఓన్లీ ఓసీ కేటగిరీకి సంబంధించి మాత్రమే ఈ వీడియోలో క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి సంబంధించి డీటెయిల్స్ అన్నది నెక్స్ట్ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. మోస్ట్లీ టాప్ కాలేజెస్, ఒక టాప్ 10-20 కాలేజెస్లో ఏ ర్యాంక్స్కి క్లోజ్ అయ్యాయి అన్నది కూడా ఒక సపరేట్గా వీడియో అయితే చేస్తాను మీకోసం. సో ఇలా ఓసీ కేటగిరీలో కనుక చూస్తే మనకి అరౌండ్ 8,000 సీట్స్ అయితే ఇప్పటివరకు 1,24,000 ర్యాంక్కి అయితే క్లోజ్ కావడం జరిగింది. సో ఇలా మనకి 8,900
సీట్స్ అయితే ఫిలప్ కావడం జరిగింది. మనకు ఏంటి ఓసీ కేటగిరీలో 1,50,746 ర్యాంక్ లోపు. సో ఇది స్టూడెంట్స్ మనకు ఓసీ కేటగిరీకి సంబంధించి మనకి ఎలా సీట్స్ 8,900 సీట్స్ అయితే ప్రీవియస్ ఇయర్ ఫిలప్ కావడం జరిగింది. సో మిగతా బీసీఏ కేటగిరీకి సంబంధించిన సీట్స్ ఎలా ఉన్నాయి ఏంటిది అన్నది నెక్స్ట్ వీడియోలో నేను మీకోసం అయితే ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడే కనుక ఛానల్కి కొత్తగా వస్తే మాత్రము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలా మీకోసం ఎప్పటికప్పుడు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. బీసీఏకి సంబంధించిన వీడియో అయితే నెక్స్ట్ కంపల్సరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.